ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 14 అధ్యాయం 38 వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మనం ఎలా జీవించాలి అనేది యేసుప్రభువారు ఆల్రెడీ చెప్పారు. ఒక నమూనా ఇచ్చారు కదండీ! ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఎలా జీవించాలి? ఎలా బ్రతకాలి అని. శోధనొచ్చినప్పుడు శోధనలో టెంప్టేషన్స్‌లో ఎన్నో తప్పులు జరిగిపోతా ఉంటాయి. శోధనలంటే శ్రమలొచ్చినప్పుడు కూడా ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటాం. అలాంటివి రాకుండా ఏం చేయాలంటే, మరి శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించి అలర్ట్‌గా, మెలకువగా ఉండి ఎలాంటి పరిస్థితి ఎప్పుడొస్తది, ఎప్పుడు ఏ పరిస్థితొచ్చినా నా దగ్గర జవాబుంది. దేవుడు నాకు జవాబిస్తాడు. ఈ మార్గంలో వెళ్ళాలంటే, ఈ శ్రమలో, ఈ కష్టంలో వెళ్ళాలంటే, ఒకవేళ నష్టం జరిగింది, దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఎలా అనేది దేవుడు మనకి ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేసాడు. ప్రార్థన చేసినప్పుడు మనము అలా జీవించటానికి, వాటి నుంచి బయటపడడానికి ఆయన మనకు సహాయం జేస్తాడు. కాబట్టి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవునికి చెప్పడం. ఇలా ఉంది ప్రభా కష్టం. ఇలా ఉంది నాకు శ్రమ. ఇలాంటి శోధనొస్తుంది. ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి ఉంది నా జీవితంలో. ఏం చేయాలి? ఎలా ముందడుగు వేయాలి? ఎలా జీవించాలి? ఇవన్నీ మనుషులకు తెలీదు. ఎందుకంటే దేవుడు సర్వాన్ని సృష్టించినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. మన భవిష్యత్తు ఎలా ఉండబోతదో ఆయనకు తెలుసు. ఏది ఎలా జరగబోతుందో ఆయనకు తెలుసు. మన మైండ్‌లో ఏముందో అనేదే కాదు, ఇతరులు మన గురించి ఏం ఆలోచిస్తున్నారో గూడా ఆయనకు తెలుసు. కాబట్టి వాటన్నిటి నుంచి తప్పించబడాలంటే ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం మనం నేర్చుకుందాము. చాలా సార్లు మనం ప్రార్థించడం చాలా తక్కువ. ప్రార్థన చేద్దాము. మన ప్రతి పరిస్థితికి ఆయన దగ్గర ఒక పరిష్కార మార్గం ఉంది. ఆ రీతిగా శోధనలో ప్రవేశించకుండా, శోధనలో పడిపోకుండా ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.